ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను ఇలా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలనే పెద్ద కుట్ర చేస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ భూములను పరిరక్షించాలని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, అదేవిధంగా వామపక్ష పార్టీలు, సిపిఐఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఇలా విద్యార్థుల పైన, వామపక్ష నేతల పైన, సిపిఎం నాయకత్వం పైన ఇలా కేసులు బనాయించి ఇలా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచుతున్న పరిస్థితి ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్ముతా ఉంటే, ప్రభుత్వ భూములను వేలవేస్తా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆ రోజు వ్యతిరేకించిన పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు తన ప్రభుత్వ మనుగడ కోసం ఈ ప్రభుత్వ భూముల్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముకొని వేలవేయాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ చాలా పెద్ద ఎత్తున మన జాతీయ పక్షులు కానీ, అనేక మంది జంతుజాలం కానీ చాలా పెద్ద ఎత్తున అడవిలో ఉన్న పరిస్థితి ఉన్నది. ఇలా వాటన్నిటిని కూడా ఇలా చంపుతూ బుల్డోజర్లు పెడుతూ ఇలా భూములను మొత్తం కూడా ఆక్రమించుకోవాలని చూస్తా ఉన్నది. అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే